హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి మనం నాన్ వెజ్లో రకరకాల రెసిపీస్ అనేవి చేస్తూ ఉంటాం కదా. మరి అదే రొయ్యల విషయానికి వస్తే కొంచెం అయితే ఆలోచిస్తాం కదా, ఎందుకంటే వీటిని వండటం కాస్త కష్టమని. ఒకవేళ వీటిని వండినా నీచు వాసన వస్తుందనో లేదంటే సరిగ్గా చేయటం కుదరదనో ఇలా చాలామంది రొయ్యలను అయితే చెయ్యరు. రొయ్యలంటే ఇష్టం ఉండి సరిగ్గా వండటం రాదు అనే వారి కోసమే ఈ సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే రొయ్యలతో గ్రేవీ కర్రీ అనమాట. ఇది వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది, లేదంటే చపాతీ బిర్యానీలోకైనా కూడా సూపర్గా ఉంటుంది. నేను చెప్పినట్టు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి కనుక మీరు చేశారు అంటే అస్సలు నీచు వాసన రాదు. ఇంటిల్లపాది మీ రెసిపీకి అయితే పెద్ద ఫ్యాన్ అయిపోతారనమాట. మరి ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. రొయ్యలు నీచు వాసన రాకుండా ఉండాలి అంటే ముందు రొయ్యల్లో ఉప్పు పసుపు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, రొయ్యల్లోంచి వాటర్ అనేది ఎలా వస్తుందో ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి రొయ్యలు అనేవి నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 5-6 జీడిపప్పు, అలాగే 4-5 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు కూడా ఒక 2 వేసుకొని ఇప్పుడు వీటిని మెత్తగా ప్యూరీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం రొయ్యలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూను జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, ఒక 1 టేబుల్ స్పూను ఉప్పును కూడా వేసుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను పసుపును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది వేసుకోండి. నాన్ వెజ్కి కారం ఎక్కువ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాల జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా ప్యూరీని కూడా వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోకుండానే ముందు ఈ మసాలాని ఈ టమాటా ప్యూరీని బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ టమాటా ప్యూరీని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఈ టమాటా ప్యూరీ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి ఈ మసాలా మొత్తం రొయ్యలకు బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఈ రొయ్యలను కూడా మనం ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యల్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉడకటానికి ఎక్కువ టైం పట్టదనమాట. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇప్పుడే వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టి ఇప్పుడు మనం ఈ రొయ్యల్ని ఉడికించుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి తేలితే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు గ్రేవీ ఎలా తినాలి అనుకుంటే అలాగా కుక్ చేసుకోండి. ప్రాసెస్ మాత్రం ఇదే అనమాట. ఒకవేళ మీకు వాటరీగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. లేదు అంటే మీకు గ్రేవీ దగ్గరగా కావాలి అంటే మాత్రం ఇంకొక 10 నిమిషాల పాటు ఈ వాటర్ అంతా పోయి గ్రేవీ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా చివరిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడివేడిగా రొయ్యల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా లేదంటే బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ సండే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.